ఎదుటివాడు ఒక ఎత్తు వేసేలోగా 10 ఎత్తులు వేసి ప్రత్యర్థిని పడగొట్టగలిగిన వాడే మొనగాడు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా ప్రావీణ్యం ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో బాబు స్ట్రాటజీ ఏమిటన్నది అంతుపట్టడం లేదు. పవన్ చంద్రబాబుల తీరు ఎలా ఉంది అంటే, ఈయన ఒకందుకు పోస్తే ఆయన ఒకందుకు తాగుతున్నాడు, ఈయన ఒకందుకు తాగుతుంటే ఆయన ఒకందుకు పోస్తున్నాడు అన్న సామెత మాదిరిగా. కాపుల అండ పవన్కు ఇంతో అంతో ఉంది. అభిమాన యువత బలం ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అవసరం 2014 ఎన్నికల్లో ఎంత ఉందో 2019 ఎన్నికల్లో అంతకు అంత ఉంది. ఎలా అయినా పవన్ను తన పక్క నుంచి తప్పిపోకుండా చూసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అది క్లియర్గా కనిపిస్తోంది. పవన్ తన స్టైల్లో తాను ఎంత రెచ్చిపోతున్నా తెలుగుదేశం జనాలు పల్లెత్తు మాట మాట్లాడడం లేదు అంటే దానికి కారణం ఇదే తప్ప వేరు కాదు. విశాఖ హడావిడికి మూలం పవన్ అయితే జగన్ను టార్గెట్ చేయడం అంటే పవన్కు బాబు అండ్ కో ఎంత భయపడుతున్నారో, పవన్ పట్ల ఎంత ఒదిగి ఉంటున్నారో ఇట్టే అర్థమవుతోంది. పవన్ అసలు టార్గెట్ ఏమిటి? కేవలం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉండడమేనా? లేక ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఎన్నికల్లో పోటీ చేయని దానికి అయితే ఇంత హంగామా అక్కర్లేదు. అమెరికా వెళ్ళి మరీ పొలిటికల్ స్ట్రాటజిస్టులను కలవాల్సిన పని లేదు. మళ్ళీ ఎన్నికల ముందు కలుద్దామని ఓ మాట చెప్పి రానక్కర్లేదు. మరి ఎన్నికల్లో పోటీకి దిగితే ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని చంద్రబాబుకు దూరం జరుగుతారా? లేక లోపాయికారి ఒప్పందం ఏదైనా కుదుర్చుకుని ఏదో సాకు చూపించి జనాలు బుర్రగొక్కునే విధంగా ఏవో 4 మాటలు చెప్పి చంద్రబాబుతో కలిసే ప్రయాణిస్తారా? అలా అయితే కింగ్ మేకర్గా ఉండడం మినహా పవన్కు ఒదిగేది లేదు. ఇప్పటి వరకు పవన్ ఒప్పుకున్న సినిమాలు 2019 నాటికి పూర్తయిపోతాయి. మరి అప్పుడైనా ఫుల్ టైం రాజకీయవేత్తగా మారతారా? కేవలం ఓ మంత్రి పదవో ఎంపీ పోస్టునో అయితే పవన్ ఇంత హడావిడి చేయనక్కర్లేదు. మరి ఈ విషయం అర్థమవుతున్నా కూడా చంద్రబాబు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఉండక ఇప్పటికిప్పుడు ఏం చేస్తారు అని క్వశ్చన్ చేయొచ్చు ఎవరైనా. బాబుకు పవన్కు లింక్ లేదని తేలిపోయిన మరుక్షణం తెలుగుదేశం అనుకూల మీడియా ఒళ్ళు విరుచుకుంటుంది. తెలుగుదేశం జనాల నుంచి అడ్డగోలు విమర్శలు స్టార్ట్ అవుతాయి. అలా జరగడం లేదు అంటే ఇప్పటికిప్పుడు పవన్ బాబు బంధానికి వచ్చిన ముప్పేం లేదని భావిస్తున్నారన్నమాట. అయితే ఎప్పటికైనా పవన్తో బాబుకు ఆయన వర్గానికి ముప్పే అన్నది పక్క. ఆ సంగతి వారికి కూడా తెలియదు. అయితే పవన్ వెనుక ఉన్న అభిమానుల కన్నా ఆయన వెనుక ఉన్న కులబలం చూసి బాబు అండ్ కో జంకుతున్నారన్నది పచ్చి నిజం. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాబు అండ్ కో తలుచుకుంటే ఏం చేయగలరన్నది పవన్కు కూడా తెలియంది కాదు. ప్రజారాజ్యం అనుభవం ఆయనకు బోలెడు పాఠాలు నేర్పింది. అందుకే ఆయన చాలా తెలివిగా బాబు అండ్ కోతో భుజం రాసుకుంటూనే తన పని తాను చక్కబెడుతున్నారు. జనంలో ముందు తనంటే ఓ అభిప్రాయం స్థిరంగా సంపాదించుకుని ఆపై బాబు అండ్ కోను ఢీకొనే ఆలోచన పవన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక విధంగా బాబు పవన్ ఇద్దరు దాగుడు మూతలాడుతున్నారు. ఈ ఆట క్లైమాక్స్కు వస్తే ఉంటుంది అసలు సిసలు పొలిటికల్ మజా.